చూడండి, వాక్యం ఏం తెలియచేస్తూ ఉన్నది అని అంటే, వాక్యం ఏం చెప్తా ఉన్నది అని అంటే, వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, ఇప్పుడు మనం చదవబడినటువంటి లేఖన భాగము వాక్యము తెలియచేస్తుంది. ఏమండి, అందరూ ఎక్కడికి వెళ్ళారు? అందరూ ఎక్కడికి వెళ్ళారు? పేతురుతో పాటు చేపలు పట్టుకుంటాకి వెళ్ళిన ఎలా వెళ్ళారు? దోన్లో వెళ్ళారు. ఏమంటే ఎక్కడికి వెళ్ళారు? చాలా లోతుకు వెళ్ళారు. 200 మూరల దూరం వెళ్ళారు. అంటే చాలా లోతుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చేపలు పట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చేపలు దొరికినాయా అంటే దొరకలేదు. ఇప్పుడు యేసు ప్రభువు వారు చెప్పినట్లుగా ఇద్దరున్న ఆయన కేక వేసి చెప్తా ఉన్నాడు. లోకములో ఉన్న వారిని కేక వేసి, సముద్రములో ఉన్న వారిని కేక వేసి, పనిలో ఉన్న వారిని కేక వేసి, చేతి పని చేసుకున్న వారిని కేక వేసి, ఏమండి ఎక్కడో చేలో పని చేసుకుంటున్న వారిని కేక వేసి మరీ చెప్తా ఉన్నాడు. ఏమని? నేను చెప్పినట్లు చేయండి. ఏమని చెప్తా ఉన్నాడు ఆయన? నేను చెప్పినట్లు చేయండి, మీకు బోలెడంత చేపలు దొరుకుతాయి, మీకు కావలసినంత ధాన్యము, మీకు కావలసినంత ద్రవ్యము, మీకు కావలసినంత కూలి, మీకు కావలసినంత జీతము మీకు దొరుకుతుంది అని ఆయన చెప్పినప్పుడు మనం లోకంలోకి వెళ్ళిపోయాం. ఆదివారం ప్రార్థనకు వచ్చామా, సోమవారం పనికి వెళ్ళిపోయాము, సోమవారం నుండి వారం రోజులు కూడా పని చేసుకున్నాం, లోకంలోకి వెళ్ళిపోయాం. లోకంలోకి వెళ్ళిపోయిన వారితోటి, లోకంలో ఉన్న వారితోటి మనము ఎక్కడికి పనికి వెళ్ళినా అక్కడ ఉన్న వారితో ఆయన కేక వేసి మాట్లాడుతున్నారు. ఏమనంటే, యాహాను తోమా, సీమోను, పేతురు, అందరినీ జబదేయి కుమారులారా, నతానియేలు అని కేకేసి ఆయన అంటున్నాడు, నేను చెప్పినట్లు చేయండి, ఈ వారం అంత సమృద్ధిగా మీకు దొరుకుతుంది. ఏమన్నాడు ఆయన? నేను చెప్పినట్లు చేయండి. ఎంతమంది వెళ్తే అంతమంది, అది సంఘములో నుంచి అయినా, అది కుటుంబంలో నుంచి అయినా, ఎంతమంది వాళ్ళు వేటకు వెళ్ళినా, ఎంతమంది పనికి వెళ్ళినా, ఎంతమంది ఏ పని మీద వెళ్ళినా ఆయన అంటున్నాడు, ఏమని పిలుస్తున్నాడంటే, నతానియేలు, పేతురు అని పిలిచి నేను చెప్పినట్లు చేయండి, మీకు దొరుకుతుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వారమంతా కష్టపడ్డారు కదా. ఈ వారంలో ఒక రోజు పని లేకపోతే, 2 రోజులు పని లేకపోతే మన ప్రాణం ఉసూరు మనిపోతుంది. ఎలా ఉంటుందండి? మన ప్రాణం ఉసూరు మనిపోతుంది. అయ్యో, ఈ వారంలో ఈ 2 రోజులు పనిలోకి వెళ్ళలేదే, ఈ వారము పనిలోకి వెళ్ళలేదే, ఇదిగో ఈరోజే నాకు పని దొరికింది, ఈ వారంలో ఈ 2 రోజులే పని దొరికింది, ఈ నెలలో నాకు ఈ వారం రోజులే నాకు కాంట్రాక్ట్ దొరికింది, నాకు ఈ పని దొరికింది. కానీ నేను అనుకున్నంత జీతం రాలేదు, నేను అనుకున్నంత నాకు దొరకలేదు అని అనుకుంటున్నప్పుడు అంటున్నాడు, నేను చెప్పినట్లు చేయి, నీకు సమృద్ధిగా దొరుకుతుంది. మరి వారమంతా, నెలంతా నువ్వు సమృద్ధిగా సంపాదించుకున్నావంటే ఆయన అంటున్నాడు, నువ్వు చేసే ప్రయత్నాలు విఫలమైనప్పుడు, నువ్వు చేసే ప్రయత్నాలు సఫలం కానప్పుడు ఆయన అంటున్నాడు, ఎక్కడికో వెళ్ళి ఏ చోటనో, ఏ మూలనో, ఎవరి దగ్గరనో, ఏ అధికారి కిందనో, ఎవరితో ఏ యజమానుల కిందనో నువ్వు పని చేసుకుంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను చెప్పినట్లు చేయి, నీకు సమృద్ధిగా దొరుకుతుంది అంటున్నాడు. దొరికిందా? దొరికిన తర్వాత మరి మనం ఏం చేయాలి? మాకేం తెలుసు, పని దొరికింది, ఈ పని మానేసామనుకో, ఇప్పుడు ఈ ఆదివారం పని మానేసామనుకో, ఇక ఏమన్నా ఉందా? ఈ ఆదివారం పని మానేది ఇంకేమన్నా ఉందా? పనిలోకి వెళ్ళిపోతే ఇంకేమన్నా ఉందా? ప్రార్థనకి వెళ్ళిపోతే ఇంకేమన్నా ఉందా అని అనుకుని మనం ఏం చేస్తున్నామంటే, ఆదివారం కూడా పనికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఆదివారం కూడా పనికి వెళ్ళిపోతున్నాం. చూడండి, అమెరికాలో ఒక ఆయన 5 స్టార్ హోటల్ నడిపే ఆయన, 5 స్టార్ హోటల్ యజమాని, పెద్ద హోటల్ ఆయన, ఆదివారం వస్తే హోటల్కి సెలవు ఇచ్చేస్తాడు.
హోటల్లో ఉన్నవారందరికీ సెలవు ఇచ్చేస్తాడు. హోటల్లో పనిచేసే వారందరికీ, స్టాఫ్ అందరికీ కూడా సెలవు ఇచ్చేస్తాడు. ఎందుకు అనుకున్నారు? ఆదివారము ఆరాధనకి వెళ్ళాలి, ఆదివారము ప్రార్థనకి వెళ్ళాలి. అందరూ ఏమంటారు తెలుసా? ఈయనకి ఏమైనా పిచ్చా? ఆదివారమే బోలంత లాభం వస్తుంది, ఆదివారమే బోలంత వ్యాపారం జరుగుతుంది, ఆదివారమే డబ్బులు వస్తుంది అని అందరూ చెప్తూ ఉన్నారంట. కానీ లేదు లేదు, ఆదివారం ఆరాధనకి నేను వెళ్ళాలి, ఆదివారం ఆరాధనకి నేను వెళ్ళాలి అని ఆదివారం ఆయన వెళ్ళేవాడు. ఆయనతో పనిచేసే వారందరినీ కూడా ఆరాధనకి తీసుకుని వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆదివారం ఎంతైతే వ్యాపారం జరుగుతుందో ఏమండి, దానికంటే 2 అంతలు డబ్బులు ఏమంటే సోమవారం వ్యాపారం జరిగేదంట. అంటే ఆదివారం లాభం కూడా సోమవారం వచ్చేసేదంట. ఆదివారం లాభం కూడా, ఆదివారం జరిగే వ్యాపారం కూడా సోమవారం వచ్చేసేదంట. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటే ఏమండి, ఈరోజు నువ్వు సెలవు పెట్టినందుకు, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చినందుకు, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో కనబడినందుకు ఆయన అంటున్నాడు, నీకు డబుల్ పేమెంట్ ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన్ని ఏమండి ఆదివారం సెలవు పెడితే 2 ఇంతలు ఏమంటే 2 ఇంతల వ్యాపారం వారమంతా జరిగించాడు. మరి నీకు నాకు ఇవ్వడా? ఆయన మాటింటే నీకు నాకు ఇవ్వడా? ఏమండి వారం అంతా కష్టపడ్డాడు, ఏమీ దొరకలేదు పేతురికి, ఏమీ దొరకలేదు నతానియేలుకి, ఏమీ దొరకలేదు తోమాకి, ఏమీ దొరకలేదు యోహానుకి, ఏమీ దొరకలేదు యాకోబుకి. ఆయన మాట వింటే నీకు సమృద్ధిగా దొరుకుతుంది. తెలుసుకున్నప్పుడు ధోని మీద రావచ్చు, ధోని మీద పేతురు రావచ్చు. అందరూ ధోని మీదే కదా వచ్చారు, చేపలు లాక్కుని ధోని మీద వచ్చారు కదా. కానీ పేతురు ఏం చేశాడు? మాకేం తెలుసు ఏం చేశాడు? పై బట్ట వేసుకుని, బట్టలు లేవు ఆయనకి, ఏమండి బట్టలు లేవు, ఏమండి చేపలు పట్టుకోవడం సముద్రానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు అని అంటే, పై బట్ట వేసి ఏం చేస్తూ ఉన్నాడంట? సముద్రంలో దూకేశాడు. నువ్వు నేనైతే దూకుతామా? ఆయన దూకేశాడు. ఎందుకు దూకేశాడు? యోహాను అంటున్నాడు, నిన్ను పిలిచింది ప్రభు సుమి అని అనగానే ఎక్కడ దూకాడో తెలవదు, కానీ ఏమండి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేసాడు అంతే. ఎక్కడున్నా సరే ఒడ్డుకొచ్చేసాడు. ఏమండి ఎంత లోతునున్నా సరే ప్రభు దగ్గరికి ఈత కొట్టుకుంటూ మరి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి మనం ఏం చేయాలి? ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఒత్తిళ్ళున్నా, ఎన్ని పనులున్నా, పేతురు వలె ప్రభువు పిలిచినప్పుడు ఆయన పాదాల చెంతకి, ఆయన దగ్గరికి నువ్వు పరుగున వచ్చేదానిగా, వచ్చేవాడిగా ఉండాలి. అంతేగాని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆయన పిలిస్తే, ఆయన పలకరిస్తే, ఆయన మాట సెలవిస్తే ఏమండి మనకు ఆశీర్వాదం కనుక. ఆయన దేవునికి స్తోత్రం, మనకి ఆశీర్వాదం కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. పేతురు వచ్చాడు, తర్వాత అందరూ కూడా ఏమంటే ధోని మీద అందరూ కూడా వచ్చారు, ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, కష్టపడి వచ్చారు కదని ఆయన అందరికీ ఆహారం సిద్ధపరిచాడు. రండి, వచ్చి చేపలు తినండి, కాల్చిన చేపలు తినండి, మీకోసం రొట్టెలు కాల్చాను, చేపలు కాల్చాను, తినండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమండి ఆయన మన లోకంలోకి వెళ్తే మనకు కావలసిన, మన కుటుంబానికి కావలసిన భోజనం పెడుతున్నాడు, జీవనం పడుతున్నాడు. అలాగే ఆయన దగ్గరికి వస్తే ఆత్మీయ ఆహారము ఏమండి సమృద్ధిగా పెడుతున్నాడని వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి మనందరం కూడా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుని మందిరానికి వెళితేనే
నేను ఆశీర్వాదం పొందుతాను. దేవుని సన్నిధిని కనబడితేనే నేను దీవెన పొందుతాను. దేవుని మందిరములో కనబడితేనే నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకి ఆశీర్వాదం ఉంటుందని మనము తెలుసుకుని, గుర్తెరిగి, గమనించి ప్రతి ఆదివారం నాడు దేవుని సన్నిధిని కనబడే వారిగా ఉండాలని ఈ మాటలు తెలియచేస్తున్నాను. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.